బిగ్ బాస్ కి వెళ్ళి ఆడాలనే హంగర్ ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారండి బయట. వాళ్ళని తీసుకోండి. కొంచెం ఏదో కొంచెం చూడటానికి బాగుండి, ఆ కలర్ ఉండి, అందం ఉండి ఉంటే కాదు సరిపోదు. లాస్ట్ టైం పల్లవి ప్రశాంత్ ని ఎలా అయితే తీసుకున్నారో అలాగా చాలా మంది ఉన్నారు. వాళ్ళని తీసుకోండి. ఆడియన్స్ సెలబ్రిటీస్ నే చూడరు. అక్కడికి వెళ్ళిన తర్వాత సెలబ్రిటీ చేసి బయటికి తీసుకొస్తారు. ఇది మాత్రం బిగ్ బాస్ గుర్తుంచుకోవాలనేసి సోనియా నా గురించి ఏం కోరిక. చెప్తారు మా బిగ్ బాస్? ఎందుకంటే ఈ మాట నేను కంప్లీట్ చేస్తాను బ్రో. ఎందుకు ఈ మాట అన్నాను అంటే బిగ్ బాస్ ని మనం ఎంత రెస్పెక్ట్ చేస్తాం మనకు తెలుసు. అవునా? బిగ్ బాస్ వాయిస్ ని మనం ఎంత ఏమంటారు ఇంపార్టెన్స్ ఇస్తాము, ఇష్టపడతాము, అట్ ద సేమ్ టైం రెస్పెక్ట్ ఇస్తాము. అతని రూల్స్ ని పాటిస్తాము. వాళ్ళు లోపల పాటిస్తున్నారో లేదో తెలియదు కానీ బయట టీవీ ముందు కూర్చున్న వాళ్ళము ఇట్లా ప్రతి ఒక్క మీడియా పర్సన్స్ ఎంత రెస్పెక్ట్ ఇస్తున్నాం అనేది మనకి తెలుసు. ఆ లోపలికి వెళ్ళిపోయి డబ్బులు ఇచ్చి కర్రిచ్చి కొట్టించుకున్నట్టుంది బిగ్ బాస్. అవసరమా? ఈ టీం ఎందుకు ఇంతగా ఏమంటారు దిగజారి సెలెక్ట్ చేస్తున్నారు? ఇంకెవరు దొరకట్లేదా మీకు? ఎవరు వాళ్ళు దొరకకపోతే ఇక చాలా మంది పబ్లిక్ ఉన్నారండి. పబ్లిక్ లో కంటెస్టెంట్స్ పెట్టండి, ఆడిషన్స్ పెట్టండి, వస్తారు, ద బెస్ట్ ఇస్తారు. నెక్స్ట్ సీజన్ లో ఓన్లీ ఆడిషన్స్ చేసి తీసుకోండి, ఎలా ఉంటుందో చూద్దాం. ఇన్ని సీజన్స్ ఒకెత్తు, ఈ సీజన్ ఒకెత్తు ఉండకపోతే అప్పుడు నన్ను అడగండి. మళ్ళీ మీరే క్వశ్చన్ చేయండి ఎంత బాగుంటది అనేది. ఎప్పుడు సెలబ్రిటీస్ ని చూడాలనుకోరు ఆడియన్స్, కామన్ మ్యాన్ ని కూడా చూస్తారు. కామన్ మ్యాన్ వస్తే ఇంకా ఇంట్రెస్టింగ్ గా చూస్తారు అనేది తెలియట్లేదు అనుకుంటా. సోనియా గురించి ఏం చెప్తారు బిగ్ బాస్ టీం వాళ్ళు? వన్ ఆఫ్ ద వేస్ట్ క్యాండిడేట్